చూపించడానికి ఇందులో ఏం లేదు అత్తయ్య గారు. నేను గుడికి వెళ్తున్నాను. అబద్ధాలాడకు శరణ్య. నువ్వు బీర్వా నుండి ఏదో తీయడం నేను చూశాను. గుడికి వెళ్లే వాళ్ళెవరూ ఇలాంటి బ్యాగ్ని తీసుకెళ్లరు. అయినా అంత సీక్రెట్ గా మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? సీక్రెట్ ఏంటి? మాటలు జాగ్రత్తగా రాని. ఏంటండి, నేనేదో తప్పుగా మాట్లాడినట్టు మాటలు సరిగ్గా రానివంటారేంటి? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా జస్ట్ నేను అన్న మాటకి మాత్రమే మీరు రియాక్ట్ అవ్వడం ఏంటి? అక్క, నేను బయటకు వెళుతుంది నా పర్సనల్ పని మీద. ఆన్ ద వేలో బావగారు డ్రాప్ చేస్తానంటేను బావగారికి ఏ సంబంధం లేదు. ఇది నా పర్సనల్ అక్క. సరే, మరి నీ పర్సనల్ పనికి ఈ బ్యాగ్కి ఏంటి సంబంధం? కనీసం అదైనా చెప్పాలి కదా. గుడని చెప్తే నమ్మేయాలా? తనకి ఏ విషయం చెప్పినా ప్రాబ్లం అయ్యేలాగే ఉంది. ఏం కవర్ చేయాలో తెలియట్లేదే. ఇప్పుడు ఆ బ్యాగ్ కనుక ఓపెన్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. అనవసరంగా ఇప్పుడు శరణ్య ఇబ్బందులు ఇరుక్కుంటుంది. ఏం చేయాలి? అరే, తనేదో పర్సనల్ పని మీద వెళ్తుంది. ఎందుకు వెళ్లే ముందు తనని ఇబ్బంది పెట్టడం? అంటే ఏంటండి, శరణ్యని మరీ ఇంత వెనకేసుకొస్తున్నారు? నేనంతలా ఏం ఇబ్బంది పెట్టాను తనని? బ్యాగ్లో ఏముందో ఓపెన్ చేసి చూపించమన్నాను, అది తప్పేనా? శరణ్య, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇలా అడిగి నిన్ను బలవంతం చేస్తున్నట్టు ఎందుకు షో ఆఫ్ చేస్తున్నావు? శరణ్య, ప్రీతి మాటల్ని తప్పుగా తీసుకోకు. నువ్వేంటో కూడా నాకు తెలుసు. ఇలా అడిగింది అని ప్రీతిని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇదంతా తన బాధ్యతలోని భాగమే. బ్యాగ్లో ఏమీ లేదు అన్నావు. ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూపించమ్మా.